భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు శాశ్వతంగా నిద్రపోయిన తరువాత ఎంత గొప్పగా బతికినా శవమనే అంటారు. సమయం మించకుండా తీసేయండి అంటారు. కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు మొదలవుతుందయ్యా ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికి కనిపించడు, వినిపించడు. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు అనుకున్నవి ఏవీ కూడా నావి కాదు. వీటి కోసమా జీవితమంతా కష్టపడ్డాను. గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో సాకుతో సాధించాను. ప్రేమగా ఉంటే బావుండేది కదా. ఇప్పుడు ఓదార్చే అవకాశం కూడా లేదే. కుటుంబ సభ్యులను చూసి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తానయ్యా అని ఆత్మ అడుగుతుందంట. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బావుండేది అనిపిస్తుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు అని. ఎవరు రాని చోటికి, ఏ దిక్కులేని చోట కూడా నీకోసం శివుడు ఉన్నాడు. అప్పుడు కనిపిస్తాడయ్యా ఆ దేవుడు. అప్పటి వరకు ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఏమయ్యా, బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను నీకు, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా? ఇప్పుడు మటుకు ప్రత్యక్షమయ్యావు అని అడుగుతుంది ఆత్మ. శివయ్య అంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను, అది నీకు వినపడాలని. కానీ నువ్వు బతికున్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలోనూ తోడుగానే ఉన్నాను, దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు గనక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మాత్రమే. రుణానుబంధం ఉన్నంత వరకే ఈ జీవితం. దేహం తట్టుకునే వరకే ఈ ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే ప్రాణం పోతుంది, ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది. ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంకా రుణానుబంధాలు ఎలా ఉంటాయి? ఇందులో నువ్వేం చేసావు? పుట్టడం మలుపు, చావడం గెలుపు. ఇది తెలిస్తే చావు కూడా చాలా సంతోషంగా ఉంటుంది.